డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేసే రాశుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బు బాగా ఉంటుంది. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెడతారు. డబ్బులు ఏమాత్రం లెక్క చేయని 5 రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి చెందిన వారు విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడతారు. భౌతిక ఆనందాలను ఆస్వాదిస్తారు. వీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం వల్ల వీరి వద్ద పెద్దగా డబ్బు మిగలదు. వారికి ఏదైనా కొనాలని అనుకుంటే వెంటనే చేస్తారు. వెనక ముందు చూడరు. బడ్జెట్ గురించి ఆలోచించరు. అందుకే వారి దగ్గర డబ్బులు మిగలవు. మిథున రాశి. మిథున రాశి వారు తమ స్నేహితుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. తాము గొప్పవారమని చెప్పుకునేందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. తద్వారా పొదుపు చేయలేకపోతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అందుకే మిథున రాశి వారు తమ తెలివితేటలతో చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ ఖర్చు ఎక్కువగా పెట్టడం వల్ల డబ్బులు ఎక్కువగా ఆదా చేయలేరు. సింహరాశి. సింహరాశి వారిపై సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడతారు. ఇది మాత్రమే కాదు, హామీలు కూడా చాలా వరకు నెరవేరుస్తారు. ఈ వ్యక్తులు సౌకర్యాల కోసం డబ్బులను నీటి మాదిరిగా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులు కొనడం వల్ల డబ్బు పొదుపు చేయలేకపోతారు. తులారాశి. తులారాశికి కూడా శుక్రుడు అధిపతి. అందుకే వారికి విశేషమైన సంపద వస్తుంది. కానీ డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. తమకంటే ఇతరులపైన ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అందుకే ఈ వ్యక్తులు డబ్బులు పొదుపు చేయలేకపోతారు. వీరు ప్రస్తుతాన్ని మాత్రమే నమ్ముతారు. ఇప్పుడు బాగుంటే చాలు అనుకుంటారు. భవిష్యత్తు గురించి అస్సలు పట్టించుకోరు. కుంభరాశి. కుంభరాశి వారు కూడా డబ్బులను విలాసవంతంగా ఖర్చు చేస్తారు. వీరికి సమాజంలో తమ గొప్పలు చెప్పుకునేందుకు అందరూ ఆశ్చర్యపడేలా డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తారు. కొంత డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. అందువల్ల డబ్బులు ఆదా చేయలేకపోతారు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.